ఈ కన్ఫ్యూజన్ నేను ఎప్పుడు చూడలే. కన్ఫ్యూజన్ టీనేజే. ఆ టైప్లో కన్ఫ్యూజన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఎప్పుడైనా చూసారా కమెంట్లో చెప్పాలి. మొత్తం వినండి. 14th ఓవర్ ఆఫ్ ఆర్సీబీస్ ఇన్నింగ్స్ ఓవర్ అయిపోయింది, ఎంపైర్ అన్నాడు. అర్థం ఏంటి? స్ట్రాటజిక్ టైమ్అవుట్. ఓకే, నౌ కోచెస్ ఇద్దరు దినేష్ కార్తిక్, యాంటీ ఫ్లవర్ బయటకు వస్తున్నారు ప్లేయర్స్తో మాట్లాడడానికి. రజత్ పటిదారు, దేవదత్ పడిక్కల్ వాళ్ళు కోచ్ దగ్గరికి వచ్చారు. కానీ వాళ్ళిద్దరు మాట్లాడడం మొదలెట్టారు. ఏంటి తెలుసా? పటిదార్ దినేష్ కార్తిక్తో అంటాడు, ఎందుకు ఇప్పుడు అనౌన్స్ చేశారు స్ట్రాటజిక్ టైమ్అవుట్? 3 overs 50 కొట్టారు కదా, వాళ్ళు మొమెంటంలో ఉన్నారు. దినేష్ కార్తిక్ అంటాడు, మేమెక్కడ చెప్పాం భయ్యా, నువ్వు కదా అడిగావు అంటున్నాడు దినేష్ కార్తిక్. పటిదారేమో మేము అడగలేదంటాడు, దినేష్ కార్తిక్ మేము చెప్పలేదంటారు. ఇద్దరేమో ఎంపైర్ చూసి, ఎంపైర్ ఏం చేసావు అంటే, ఎంపైర్ ఏమో దినేష్ కార్తిక్ నువ్వేగా నాకు చెప్పింది అని తనంటాడు. అంటే బేసికలీ ఇక్కడ ఏదో ఫుల్ కన్ఫ్యూజన్ జరిగింది. ఎవరు ఎంపైర్కి చెప్పలేదు. 4th ఎంపైర్ మటుకు ఆన్ఫీల్డ్ ఎంపైర్ చెప్పేశాడు. ఆన్ఫీల్డ్ ఎంపైర్ చూపించాడు. చూపించిన తర్వాత పెద్ద స్క్రీన్ వేసేసిన తర్వాత ఇంకేమీ చేయలేరు. స్పాన్సర్షిప్ కమిట్మెంట్, బ్రేక్ వెళ్లాల్సిందే. టిపికలీ మొమెంటంలో బ్రేక్ వస్తే ఏమొస్తుంది? వికెట్ వస్తుంది. వచ్చింది కూడా. నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ దేవదత్ పడిక్కల్ అవుట్. వాళ్ళకి కలిసి వచ్చింది ఏంటంటే టిమ్ డేవిడ్ వచ్చాడు. వచ్చి ఏం చేశాడో నెక్స్ట్ రీల్లో చెప్తా.